హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 2026 జనవరి నుండి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 4 వీడియోస్ చేశాను. ఇది 5th వీడియో అనమాట. ఆల్మోస్ట్ జనవరిలో ప్రతి టాపిక్ కూడా కవర్ అయిపోయిందండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని ఈ వీడియోలో కవర్ చేస్తాను. దీని తర్వాత మనం నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి వెళ్తాం. నేను ప్రతి టాపిక్ కూడా పిక్చర్స్ ఇస్తున్నాను, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఇస్తున్నాను అనమాట. వీడియో లాస్ట్లో నేను కొన్ని రివిజన్ కోసమని కొన్ని ఎంసీక్యూస్ ఇచ్చాను. టోటల్గా 5 వీడియోస్ కలిపి నియర్లీ 100 అబౌవ్ ఎంసీక్యూస్ వచ్చి ఉంటాయండి. మీరు ఈ వీడియోతో పాటు ఇంతకుముందు వీడియోలు కూడా ఒకసారి చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి పాయింట్ని కూడా నేను కవర్ చేశానండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి పాయింట్ని కూడా నేను కవర్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్సర్వేషన్ కోసం ఇండియా నామినేట్ చేసింది. ఇవి ఫైకస్ ఎలాస్టికా చెట్ల ఏరియల్ రూట్స్ను ఉపయోగించి ఖాసీ జైంతియా కమ్యూనిటీస్ అభివృద్ధి చేసిన సహజ వంతెనలు. దీనికి సంబంధించిన ఎంసీక్యూ జనవరి 2026లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ 2026-27 సైకిల్ కోసం మేఘాలయలోని ఏ ప్రత్యేక హెరిటేజ్ సైట్ను ఇండియా నామినేట్ చేసింది? ఆన్సర్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. పట్నా బర్డ్ శాంచురీ ఉత్తరప్రదేశ్లో, చారీ ధాంద్ గుజరాత్లో ఉన్నాయి. ఇవి రామ్సర్ సైట్స్గా ఇండియాస్ ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్ వెట్లాండ్స్ లిస్ట్లో చేరాయి. దీనికి సంబంధించిన ఎంసీక్యూ జనవరి 2026లో రామ్సర్ లిస్ట్లో చేర్చబడిన 2 ఇండియన్ వెట్లాండ్స్ ఏవి? ఆన్సర్స్ పట్నా బర్డ్ శాంచురీ అండ్ చారీ ధాంద్. నెక్స్ట్ వన్, బాసిల్లస్ సబ్టిల్లస్ను స్టేట్ మైక్రోబ్గా ప్రకటించిన ఇండియాస్ ఫస్ట్ స్టేట్గా కేరళ నిలిచింది. దీనికి సంబంధించిన ఎంసీక్యూ కేరళ ఏ మైక్రో ఆర్గానిజంను జనవరి 2026లో తన స్టేట్ మైక్రోబ్గా ప్రకటించింది? ఆన్సర్ బాసిల్లస్ సబ్టిల్లస్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ రీసెర్చర్స్ 3.4 వోల్ట్స్ ఆపరేటింగ్ వోల్టేజ్ సాధించిన సూపర్ కెపాసిటర్ను అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన ఎంసీక్యూ ఇండియన్ రీసెర్చర్స్ అభివృద్ధి చేసిన హై వోల్టేజ్ సూపర్ కెపాసిటర్ గరిష్ట ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత? 3.4 వోల్ట్స్. నెక్స్ట్, కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద నోటిఫైడ్ అయ్యాయి. ఇవి 2016 రూల్స్ను రీప్లేస్ చేస్తాయి మరియు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. దీని ఎంసీక్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఏ చట్టం కింద నోటిఫైడ్ అయ్యాయి? ఆన్సర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2026 జనవరి 22న ECINETను లాంచ్ చేసింది. ఇది ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మరియు సర్వీసెస్ కోసం వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్. ECINET 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. ఓటర్ రిజిస్ట్రేషన్, ఓటర్ లిస్ట్ సెర్చ్, ఎపిక్ కంప్లైంట్స్ వంటి సర్వీసెస్ను ఒకే ప్లాట్ఫామ్లో అందిస్తుంది. ఎంసీక్యూస్ ECINET అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ జనవరి 2026లో లాంచ్ చేసింది? ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనిలోనే మరొక ఎంసీక్యూ ECINET ఎన్ని షెడ్యూల్డ్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది? 22. నెక్స్ట్, జనవరి 2026లో న్యూ ఆధార్ యాప్ను డెడికేటెడ్ టు ద నేషన్ చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఐడెంటిటీ వెరిఫికేషన్లో సెలెక్టివ్ షేరింగ్ మరియు కన్సెంట్ కంట్రోల్ని సులభతరం చేయటం. ఈ UIDAIను తన ఆధార్ మస్కట్గా ఉదయ్ UDAIను జనవరి 2026లో పరిచయం చేసింది. దీనికి ఎంసీక్యూస్ జనవరి 2026లో UIDAIని
ఏ కొత్త డిజిటల్ అప్లికేషన్ను లాంచ్ చేసింది? ఆన్సర్ న్యూ ఆధార్ యాప్. ఇందులోనే మరొక ఎంసీక్యూ, UIDAI జనవరి 2026లో ఏ మాస్కట్ను లాంచ్ చేసింది? ఆన్సర్ ఉదయ్, UDAI ఉదయ్. సంపన్న పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్స్కు పెన్షన్ రిలేటెడ్ సర్వీసెస్ను డిజిటల్గా అందించడానికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన ఎంసీక్యూ, సంపన్న పోర్టల్ ప్రధానంగా ఏ సేవకు సంబంధించినది? ఆన్సర్ పెన్షన్ మేనేజ్మెంట్. నెక్స్ట్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ 2026 జనవరి 22న మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్ను విడుదల చేశారు. ఇది ఆర్మ్డ్ ఫోర్స్లో క్వాంటమ్ టెక్నాలజీస్ను ఇంటిగ్రేట్ చేయడానికి రోడ్ మ్యాప్ను అందిస్తుంది. ఇందులో 4 పిల్లర్స్ ఉంటాయి. అవి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెటలర్జీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఎంసీక్యూస్, మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్ను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ జనరల్ అనిల్ చౌహాన్. మరొక ఎంసీక్యూ, మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్లో ఎన్ని ప్రధాన క్వాంటమ్ పిల్లర్స్ ఉన్నాయి? 4. నెక్స్ట్ వన్, ఇండియా జపాన్ నావల్ డిస్కషన్స్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ మరియు నావల్ కోఆపరేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఇండో పసిఫిక్ సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగం. దీనికి సంబంధించిన ఎంసీక్యూ, జనవరి 2026లో ఇండియా జపాన్ నావల్ టాక్స్ ప్రధానంగా ఏ అంశంపై దృష్టి పెట్టాయి? ఆన్సర్ మ్యారిటైమ్ కోఆపరేషన్. ఇండియా మరియు కెనడా ఇండియా ఎనర్జీ వీక్ 2026 సందర్భంగా ఎనర్జీ కోఆపరేషన్పై జాయింట్ స్టేట్మెంట్ సైన్డ్ చేశాయి. దీనికి సంబంధించిన ఎంసీక్యూ, ఇండియా కెనడా ఎనర్జీ కోఆపరేషన్ జాయింట్ స్టేట్మెంట్ ఏ ఈవెంట్ సందర్భంగా సైన్డ్ అయ్యింది? ఆన్సర్ ఇండియా ఎనర్జీ వీక్ 2026. UAE USDU అనే USD బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ను అప్రూవ్ చేసింది. ఇది డిజిటల్ అసెట్ మరియు ఫైనాన్షియల్ టెక్నాలజీ సెక్టార్లో ముఖ్యమైన డెవలప్మెంట్. దీనికి ఎంసీక్యూ, UAE జనవరి 2026లో ఏ USD బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ను అప్రూవ్ చేసింది? ఆన్సర్ USDU. నెక్స్ట్, ఉత్తరాఖండ్కు వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ ఎకోసిస్టమ్ ప్రమోషన్కు సంబంధించిన టాప్ స్టేట్ హానర్ లభించింది. ఎంసీక్యూ, జనవరి 2026లో వింగ్స్ ఇండియా 2026లో బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. DGCA ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ EPLను లాంచ్ చేసింది. ఇది ఏవియేషన్ పర్సనల్ లైసెన్సింగ్ను డిజిటలైజ్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్. దీనికి సంబంధించిన ఎంసీక్యూ, DGCA జనవరి 2026లో ఏ కొత్త డిజిటల్ సిస్టమ్ను లాంచ్ చేసింది? ఆన్సర్ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ EPL. BCCI మరియు గూగుల్ జెమినీ మధ్య మేజర్ స్పాన్సర్షిప్ పార్ట్నర్షిప్ జనవరి 2026లో జరిగింది. ఇది క్రికెట్ మరియు AI టెక్నాలజీ డిజిటల్ పార్ట్నర్షిప్గా నిలిచింది. ఎంసీక్యూ, BCCI జనవరి 2026లో ఏ AI ప్లాట్ఫామ్తో మేజర్ స్పాన్సర్షిప్ డీల్ కుదుర్చుకుంది? ఆన్సర్ గూగుల్ జెమినీ. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మెన్స్ట్రువల్ హైజీన్ను ఆర్టికల్ 21లోని రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీతో అనుసంధానించింది. దీనికి ఎంసీక్యూ, సుప్రీంకోర్టు జనవరి 2026లో మెన్స్ట్రువల్ హైజీన్ను ఏ కాన్స్టిట్యూషనల్ రైట్తో అనుసంధానించింది? ఆన్సర్ ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు UGC ఈక్విటీ రెగ్యులేషన్ 2026 అమలుపై స్టే విధించింది. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డిస్క్రిమినేషన్ మరియు ఈక్విటీ ఫ్రేమ్వర్క్కు సంబంధించిన ముఖ్యమైన జనవరి డెవలప్మెంట్. ఎంసీక్యూ, UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026పై జనవరి 2026లో సుప్రీంకోర్టు ఏ చర్య తీసుకుంది? ఆన్సర్ స్టేట్ ద రెగ్యులేషన్స్. ఓకే అండి, జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయాయి.
మొత్తం 5 వీడియోస్ వచ్చాయండి. నియర్లీ 100 అబోవ్ MCQs వచ్చాయి. మరొకసారి మొత్తం ఈ 5 వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.